మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ జరుగుతోంది. కవిత తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. మధ్యంతర బెయిల్పై వాదనలు వినిపిస్తూనే రెగ్యులర్ బెయిల్ కూడా అడుగుతున్నామని సింఘ్వి పేర్కొనడం జరిగింది. రౌజ్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై విచారణ జరుగుతోంది. కవిత తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తున్నారు. అయితే మధ్యంతర బెయిల్పై వాదనలు వినిపిస్తూనే రెగ్యులర్ బెయిల్ కూడా అడుగుతున్నామని ఇప్పటికే సింఘ్వి పేర్కొన్నారు. వాటిగా రౌజ్ అవెన్యూ కోర్టులో కవితకి సంబంధించి మధ్యంతర బెయిల్పై విచారణ చేస్తూనే ప్రస్తుతం రెగ్యులర్ బెయిల్ కూడా అడుగుతున్నట్టు తెలుస్తోంది. అభిషేక్ సింఘ్వి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అయితే కవిత బెయిల్ పిటిషన్పై ఈరోజు రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ జరుగుతుంది. మరి కవిత తరఫున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపిస్తున్నారు. వేరేవైపు ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వాదనలు వినిపిస్తుంది. ఢిల్లీ మద్యం కేసు వస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ విషయంలో ఇది స్ట్రాంగ్ గా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో బెయిల్ రాకుండా కేవలం ఇది విషయంతో ఉంది. అయితే కవిత తన మైనర్ కుమారుడు పరిశోధించారు. ఈ నెల 16 తేదీ బెయిల్ మంజూరు చేయాలని చెప్పి 2026 ఆమె రైజు రైట్ బల్చిలో బ్రేకింగ్ చూస్తున్నాం. కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడినట్టు తెలుస్తోంది. అయితే ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు కవిత అరెస్ట్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా బెయిల్ కోరుతూ మధ్యంతర బెయిల్ కోరుతూ కూడా పిటిషన్ వేయడం జరిగింది. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్కి కూడా అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తూనే మధ్యంతర బెయిల్కి సంబంధించి పిటిషన్ వేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం కవిత బెయిల్ పిటిషన్పై విచారణ అయితే వాయిదా పడింది. ఈ నెల 4కు అంటే ఏప్రిల్ 4వ తారీఖు వరకు వాయిదా వేసినట్టు తెలుస్తోంది రౌజ్ అవెన్యూ కోర్టు. ఈ నెల 16 వరకు అంటే ఏప్రిల్ 16 వరకు కూడా బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ వేయడం జరిగింది. అయితే ప్రస్తుతం కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడినట్టు తెలుస్తోంది. మధ్యంతర బెయిల్ కోరుతూ కూడా ఈ పిటిషన్కి సంబంధించి అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపిస్తూనే రెగ్యులర్ బెయిల్ కూడా పిటిషన్ వేసినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ విచారణ నేపథ్యంలో కూడా ఏప్రిల్ 16 వరకు బెయిల్ కోరడం జరిగింది. అయితే కోర్టు రౌజ్ అవెన్యూ కోర్టు ఈ బెయిల్కి సంబంధించి కూడా విచారణను వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఇక తదుపరి విచారణ అంటే ఏప్రిల్ 4 తర్వాత ఉండొచ్చు. ఏప్రిల్ 4 వరకు కూడా ప్రస్తుతం రౌజ్ అవెన్యూ కోర్టు పిటిషన్ వాయిదా వేసింది విచారణను.
కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ కోరారు కవిత. అయితే కుమారుడి పరీక్షల దృష్ట్యా కూడా బెయిల్ ఇవ్వాలని కవిత కోరడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ విచారణ వాయిదా పడినట్టు తెలుస్తోంది. దీనికి గల కారణాలపై మరింత సమాచారం ఇవ్వడానికి మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ సిద్ధంగా ఉన్నారు. రాజేందర్, ప్రధానంగా ఇవాళ ఈడీ కోర్టు రౌస్ ఎవెన్యూ కోర్టులో ఇవాళ కవిత బెయిల్ కి మధ్యంతర బెయిల్ కి సంబంధించి వాదనలు జరిగాయి. ముఖ్యంగా ఇప్పటికే ఈడీ తిహార్ జైల్లో ఉన్నటువంటి కవిత తన కుమారుని పరీక్షల నిమిత్తం మధ్యంతర బెయిల్ కావాలి, అది కూడా 16వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ కావాలని ఈడీ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఇవాళ ఈడీ కోర్టులో ఇరు పక్షాల ఈడీ అధికారుల సంబంధించి అటు ఈ కవిత న్యాయవాదులకు సంబంధించి ఇరు వాదనలు కూడా పక్షాల వాదన కూడా విన్నారు. దీనికి కవిత తరఫున అభిషేక్ మను శ్రింగి తన వాదనలు వినిపించారు. ప్రధానంగా ఇప్పుడు కుమారుని పరీక్షల నిమిత్తం మధ్యంతర బెయిల్ కావాలని చెప్పేసి వారు తన వాదనలు వినిపించారు. మరోవైపు ఈడీ అధికారులు కూడా ఇప్పటికిప్పుడు మధ్యంతర బెయిల్ వస్తే సాక్షులను ప్రభావితం చేసే అంశం ఉన్నందున బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి వారు తమ వాదన వినిపించారు. ఇరు పక్షాల వాదన విన్న తర్వాత మరో 3 రోజుల తర్వాత దీనికి సంబంధించి వాదనలు వింటామని చెప్పేసి ఈడీ కోర్టులు చెప్పినట్టు మనకు తెలుసు. అంటే ఏప్రిల్ 4 తర్వాత దీనికి సంబంధించి ఈడీ కోర్టులో మరోసారి కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై వాదన ఇరు పక్షాల నుంచి వినున్నారు. అయితే ఏం జరుగుతుంది, ఇంతకు కవితకు మధ్యంతర బెయిల్ వస్తుందా లేదా అనేటువంటి ఉత్కంఠ పార్టీ శ్రేణులు నెలకొన్నా గానీ మరోవైపు మాత్రం కుమారుని పరీక్షల నిమిత్తం మాత్రమే అని చెప్పేసి ప్రధానంగా వాదిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అటు ఈడీ అధికారులు కూడా ఇప్పటికే ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత కూడా ఉన్న నేపథ్యంలో వీరికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి వాదిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 4 తర్వాత ఈడీ కోర్టు రౌస్ ఎవెన్యూ కోర్టు ఏం చెప్పబోతుందని మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొందని మనం చెప్పవచ్చు. చంద్ర రాజేందర్, అంటే మధ్యంతర బెయిల్ పై విచారణ చేస్తూనే రెగ్యులర్ బెయిల్ కూడా అప్లై చేసినట్టు తెలుస్తుంది అభిషేక్ సింఘ్వి. దీన్ని ఎలా చూడాలి? ప్రధానంగా ఇప్పుడు ఏప్రిల్ ఈ నెల 15 వరకు ఉన్నటువంటి నేపథ్యంలో అటు అభిషేక్ అరవింద్ కేజ్రీవాల్ కూడా కస్టడీ వాళ్ళ ముగిసిన తర్వాత ఆయన్ని తిహార్ జైలు పంపించారు. ఈడీ తదుపరి ఏ విధమైన అడుగులు వేయబోతుంది, ఎందుకంటే ఇద్దరు వాంగ్మూలాలు ఇద్దరిని విచారించిన తర్వాత ఫైనల్ గా మళ్ళీ ఇద్దరు కూడా కస్టడీ కావాలని కోరబోతుందా లేకపోతే ఏ విధమైన అడుగులు వేయబోతుందని మాత్రం ఇంకా మనకు ఇంకా తేలాల్సిన నేపథ్యంలో మధ్యంతర బెయిల్ తో పాటు రెగ్యులర్ బెయిల్ అంశం మీద కూడా ఈడీ అధికారులు వేసే స్టెప్ బట్టే ఉంటుందని కూడా మన రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. చంద్ర రైట్ రాజేందర్, థ్యాంక్ యూ.